సింహాచలం అప్పు రవి అన్నా రండ్రా. నీకు గురువు అమ్మ నాన్న తెలుసా? తెలుసన్నా. వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? తెలుసు. వాళ్ళను కొట్టో తన్నో ఈడ్చుకురండి. సింహాచలం ఏమైందప్పు? వాడు అంజలితో కలిసి రైల్వే కోట నుంచి బయలుదేరాడు. విజయవాడ వచ్చేలోగా ఎక్కడ దొరికినా లేపైపో. ఎలా మన అంజలి కూడా వాడుతూనే వస్తుంది. పోరా రండ్రా. రండ్రా. ఎవరా మీరు? వదిలేయండి. హలో అన్నా, నేను రవిని మాట్లాడుతున్నా. దొరికారా? వాళ్ళు పెనుగంచి ప్రోలు పోయారటన్నా. పోండ్రా, పోయి లాక్కురండ్రా. లాక్కురండి. నాతోనే ఆటలంటరా? రాయ్ గురు. మేనలుడు, నువ్వు చెప్పినట్టుగానే మేమందరం వెళ్ళి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ఈ లోపు ఆ వీరబాబు అక్కని బావని ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉందిరా నాకు. నువ్వేం భయపడకు. వాళ్ళు బెజవాడ మొత్తం రౌండ్ వేసినా అమ్మా నాన్న ఎక్కడ ఉంది కనిపెట్టలేదు. అంత సేఫ్ అయిన ప్లేస్ లో పెట్టా. ఎక్కడ? వీరబాబు ఇంట్లోనే. జాగ్రత్త, జాగ్రత్త రాకండి. ఆయన గురించి మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. సరే. నోబాల్లో కూడా సిక్సర్ కొడతావు కదరా. పోరా, నా కూతురికి ఫోన్ చేసి చెప్పిందే నేను. మీ అమ్మా నాన్నల్ని మా అల్లుడు చూస్తే ప్రమాదమేమోరా. కంగారు పడకండి, ఆయన మా అమ్మ నాన్న ఫోటో కూడా చూడలేదు. మీనాక్షి, నీ బాబున్నాడే హనుమయ్య, తనేదో పెద్ద పిస్తా పిస్తా అంటుంటాడు. ఆయన నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ గురుగాడు అంజలిని తీసుకుని పోయాడు. ఏంటమ్మా, ఏదైనా లవ్ మ్యాటరా? వీళ్ళెవరు? వాళ్ళు మాకు దూరపు బంధువులు అవుతారు. నాగర్ కర్నూలు నుంచి వచ్చారు. చుట్టాలా? ఇంతకుముందు వీళ్ళని నేను చూడలేదే. ఇంతకుముందు నేను మిమ్మల్ని చూడలేదే. నువ్వెవరవయ్యా? నన్నెందుకు చూడాలంట? ఏమండి ఏమండి ఏమండి, కోపగించుకోకండి. వాళ్ళకి మీ గురించి తెలీదు. వాళ్ళ మాట తీరే అంతా. మన అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? తెలుస్తుంది. వాడే వస్తాడు. ఎందుకంటే వాడి అమ్మా నాన్నల్ని ఈడ్చుకురమ్మని మనోళ్ళని పంపాను. ఇంకా సేపట్లో కుక్కల్ని ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకొస్తారు. వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారో? పెనుగంచి ప్రోల్లో ఉన్నారంట. పెనుగంచి ప్రోలు ఎక్కడ ఉంది? ఇక్కడి నుంచి స్ట్రైట్ గా పోయి లెఫ్ట్ కట్ చేస్తే స్విట్జర్లాండ్ వస్తుంది. దాని పక్కనే. అమ్మా కాస్త పెరిగాయమ్మా. ఏమే వెయ్యి వెయ్యి, బాగా వెయ్యి వెయ్యి వెయ్యి. ఏమ్మా, ఈ అప్పడాలు ఎక్కడ కొన్నారు? బాగా కరెక్ట్. మీరు తిని చూడండి. నా నోటికి మంచి మాట. రండి.